నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జనసేన కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంఘ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన సిఐటియు నాయకులు. డిసెంబర్ 1న జరిగే హిందూ సమ్మేళనానికి శంఖారావం పూరించిన ఆహ్వాన కమిటీ సభ్యులు ఈతకోటి తాతాజీ, మాకా శ్రీనివాస్. జనసేన పార్టీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా వైద్య అధికారులు, డాక్టర్లతో సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయం నందు శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణం రూరల్ మండలాల గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 47 మంది లబ్ధిదారులకు మంజూరైన 19,09,139 రూపాయలు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణ మరియు రూరల్ పెంటపాడు మండల అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పూలబాబి, అడప ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, మద్దిపాటి రవితేజ, కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆలోచనతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిబద్ధతగా మరి వాళ్ళు మీరు ప్రతి కుటుంబానికి దాదాపుగా 3,61,24,123 రూపాయలని మనం చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఇచ్చిన ఇంత డబ్బు ఇవ్వలేదు. మనం సంవత్సరంన్నర కాలంలో మరి ఇదంతా ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్గా వచ్చే విధంగా మరి తాడేపూడి కాన్స్టిట్యున్సీకి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ తరఫున, కూటమి తరఫున కూడా ఆయన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, పేదలను ఆదుకునే ప్రభుత్వంగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఇవాళ రేపు చెప్పే ఆ మాటలు వినకుండా ఈరోజు మన కూడా ఎవరు ఉన్నారు, మన కష్టాలు ఎవరు ఉన్నారో ఆలోచన చేసి మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు. ఇటు రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ మీ కష్టాల్లో మరి ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి అందరూ కూడా ఇవాళ నిరంతరం మన ప్రజలకు ఏం చేసామని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మీ అందరి సహకారంతో మా కూటమిని గెలిపించారు, నన్ను గెలిపించారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీకు సేవ చేసి భాగ్యాన్ని కల్పించారు. మీకోసం ఖచ్చితంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా మనం ఈ కోట్లాది రూపాయలని వాళ్ళ ప్రజల ఖాతాలోకి ఇచ్చిన ప్రభుత్వం ఏది ఉండి మీరు చూసుకోండి. గత చరిత్ర తీసుకోవచ్చు. మరి ఇప్పుడున్న పాత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుందని కూడా మీరు తెలుసుకోండి. నిరంతరం మీకు ఎవరు వచ్చినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించడానికి రేపు రమ్మనే పరిస్థితి లేదు ఇక్కడ. మరి అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ సహకరించారు. నాయకులంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా నాయకులు, ఎందుకంటే ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఈ పెట్టుకున్నామా మీ బిల్లు వస్తాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి మీకు వచ్చే విధంగా మరి వాళ్ళు కూడా మనం ప్రయత్నం చేశారు. అదేవిధంగా మీ అందరికీ లబ్ధి కలిగినందుకు మరి మీరందరికీ ఆ భగవంతుడు మంచి చేయాలని చెప్పి మీ ఆశీర్వాదాన్ని కూడా కుటుంబ ప్రభుత్వాన్ని రాబోయే రోజులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బుల్సిట్ శ్రీనివాస్ గారి ఆఫీస్ వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినాయండి. మా కడేద గ్రామం నుంచి 3 బెనిఫిషరీస్కి, అంటే జానా నాగలక్ష్మి గారు, అలాగే పెరుమాళ్ళ సాయి పవన్ గారు, పాకనాటి వెంకటరావు గారని 3కి కూడా అనారోగ్యంతో వివిధ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న తర్వాత గ్రామ కూటమి నాయకుల దగ్గరికి వాళ్ళు తెలుపుకున్న తర్వాత మేము వాళ్ళని తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎమ్మెల్యే గారు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ పెట్టించి అది త్వరితగతిన పెట్టి ఇంకా నెల కూడా అవ్వలేదండి, చాలా స్పీడ్గా ప్రాసెస్ చేయించారు దగ్గరుండి. ఈ అందరికీ సుమారు 50,000 దాకా, ఒక్కొక్కరికి 50,000 రూపాయల చెక్కులు ఈరోజు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ శ్రీ బుల్సిట్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా గ్రామం తరపున మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను గత ఒక 3 నెలల క్రితం నాకు ఇలా యాక్సిడెంట్ జరిగి బండి మీద పడిపోయిన తర్వాత కొద్దిగా ఆపరేషన్ అది చేయించుకున్నాను హాస్పిటల్లో. బాగా ఖర్చు అయ్యేటప్పటికి మన బుల్సిట్ శ్రీను గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఇలా సీఎం రిలీఫ్ ఫండ్కి కాగితం పెట్టించాలని చెప్పి అడగగా ఆయన వెంటనే స్పందించి కాగితం పెట్టించారు మాతో. నెల రోజులు కూడా తిరగకుండానే మాకు చెక్కులు అంది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, శ్రీను గారికి, సభ్యులందరికీ, జనసేన పార్టీ మెంబర్స్కి, జనసేన పార్టీ అధినేతలకి అందరికీ శుభాకాంక్షలు. ఛత్తీస్గఢ్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఇటువైపు వచ్చిన మావోయిస్టు కదలికలపై సమాచారం రావడంతో వారిని పట్టుకున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం తనిఖీ నిర్వహించారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ నయీం అద్నాన్ అస్మి, డీఎస్పీ విశ్వనాథ్, రూరల్ సీఐ భీమేశ్వర్ రవికుమార్, పట్టణ సీఐ ఆదిప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ తక్కువగా ఉందని అన్నారు. గంజాయి పట్టుకునేందుకు ముమ్మర చర్యలు జరుగుతున్నాయన్నారు. మావోయిస్టుల గురించి ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని ప్రజలకు సూచించారు. రూరల్ పోలీస్ స్టేషను మరియు డిఎస్పీ ఆఫీస్ 2 కూడా ఇన్స్పెక్షన్స్ జరుగుతాయండి. ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే పెద్దగా క్రైమ్ ఏం లేదు, నార్మల్ క్రైమ్ ఉంది. యాక్సిడెంట్స్ కూడా ఈ సంవత్సరం బాగా తగ్గాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఈ మధ్య మన కర్నూలులో, తర్వాత అక్కడ ఇక్కడ జరిగిన రోడ్ యాక్సిడెంట్స్, హైవే మీద యాక్సిడెంట్స్ బాగా జరిగాయి కదా. దాని తర్వాత ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ, రేంజ్లో మిగతా 5 జిల్లాల్లో కానీ నైట్ చెకింగ్స్ ఇంటెన్సిఫై చేశాము. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో, టోల్ గేట్స్ కానీ, అక్కడ ఈ ప్రైవేట్ బస్సులు, లారీలు, వీటన్నిటిని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, తర్వాత స్టాప్ వాష్ అండ్ గో, అంటే డ్రైవర్స్కి కొద్దిగా నైట్ నిద్రమత్తు లేకుండా వాటర్ తోటి మొహం కడిగించడము, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇవన్నీ తర్వాత ప్యాసింజర్ సేఫ్టీ ఉంది, ప్రైవేట్ బస్సుల్లో వాళ్ళకి సేఫ్టీ ఎలా ఉంది, ఎమర్జెన్సీ డోర్స్ అవి ఉన్నాయా లేదా, లగేజ్ కంపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయని కూడా చెక్ చేస్తున్నారు ఎస్ఐలు. అందువల్ల ప్రస్తుతానికి గత 10 రోజుల నుంచి ఏమి ఇష్యూస్ లేవు. ఇది కంటిన్యూ చేస్తాం. ఈ డిసెంబర్ వరకు కూడా ఈ యాక్సిడెంట్స్ పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు ఇది కంటిన్యూ చేస్తాం. తర్వాత రేంజ్లో ఈ గంజాయి సంబంధించిన కార్యక్రమాలు కూడా, గంజాయిని అణచివేత పట్టుకునే కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో, గంజాయి నేరస్తులు, వాళ్ళందరినీ కూడా పిలిచి పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నాము. ఎవరైనా మళ్ళీ అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే పట్టుకుంటున్నాము. పీడీ యాక్ట్ కూడా అవసరమైతే ప్రయోగిస్తాము. చాలామంది మీద ఇదివరకు పీడీ యాక్ట్ ప్రయోగించాము. ప్రస్తుతానికైతే గంజాయి రేంజ్లో కానీ, వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ పూర్తిగా అదుపులో ఉందండి. దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తాం. తర్వాత మహిళల మీద నేరాలు, చిన్నపిల్లల నేరాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అదే మావోయిస్టులు మొన్న పట్టుబడ్డది మొదటి నుంచి వారి కథలకి మీద పూర్తి సమాచారం ఉంది పోలీస్ శాఖకి. అందువల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని పట్టుకోగలిగాము. వాళ్ళ నెట్వర్క్ అంతా బ్రేక్ చేశారు.
కాబట్టి దాని గురించి ఎవరు లేరు ప్రస్తుతం ఇక్కడ. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మిగిలిపోలేదు, అందరూ అరెస్ట్ అయిపోయారు. సో వాళ్ళు ఎటువంటి ఆఫెన్సెస్ చేయడానికి వచ్చినట్టు మనకు సమాచారం లేదు. పూర్తిగా అక్కడ ఛత్తీస్గఢ్లో పోలీసుని యాక్టివిటీస్ని తప్పించుకోవడానికి టెంపరీగా ఇక్కడ షెల్టర్ చేసుకోవడానికి వచ్చినట్టుగానే మనకు సమాచారం ఉంది. దాని గురించి ప్రజలు కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ ఆధ్వర్యంలో 26 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతవరకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ రోజు 26 మంది లబ్ధిదారులకు 17,03,000 రూపాయలు సంబంధించి చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టీడీపీ పెంటపాడు మండల అధ్యక్షుడు కిలిపర్తి వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి, ఆకాశం స్వామి, షేక్ బాజీ, దాట్ల జగన్నాథరాజు, అంబటి వాసు, సబ్నివిసు కృష్ణమోహన్, గురుజు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 26 మంది ఈవేళ లబ్ధిదారులకి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళందరికీ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేశారో వారందరికీ రోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కోరల్ మండలం నుంచి 14 మందికి, అలాగే తాడేపల్లిగూడెం పట్టణం నుంచి 7గురికి, అలాగే పెంటపాడు మండలం నుంచి 7గురికి శాంక్షన్ అయింది. ఈ కాక ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సోమవారం నాడు మరో 20 చెక్కులు మనకు అందబోతా ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత వాటిని కూడా మంగళవారం కానీ బుధవారం కానీ ఆ చెక్కులు పంపిణీ జరుగుతుంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల్ని ఆరోగ్యశ్రీ లేకపోతే ఆదుకునే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంతో దూరదృష్టితోటి మరి ఎవరైతే పేద ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకి ఈ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా హాస్పిటల్స్లో ఇలా అర్జెంటుగా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు. ఆరోగ్యశ్రీ లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళే డబ్బులు కట్టిన తర్వాత ఆ బిల్స్ అయ్యి తీసుకొచ్చి మా దగ్గరికి వస్తే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎంతోమందికి గతంలో అయితే ఇచ్చిన పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాల్లో పరిపాలకులు మరి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇన్నిసార్లు ఇచ్చిన సందర్భాలు మనం ఎక్కడా చూడలేదు. ఏదో ఓ సందర్భంలో కొన్ని చెక్కులు ఇచ్చిన పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా లేదు. ఈవేళ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ మొత్తం దాన్ని పెద్ద మొత్తంలో దానికి కేటాయించి పరిపాలన పరంగా సౌలభ్యంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి ఆశీస్సులతోటి ఇలాంటి మంచి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మరి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మా భర్త సెప్టెంబర్లో అనారోగ్య కారణంగా మరణించారండి. మరణించినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే వస్తుంది అన్నప్పుడు నేను అక్టోబర్లో లాస్ట్ 15వ తారీఖు 20వ తారీఖులో పెట్టుకున్నానండి. అయితే వెంటనే నాకు సార్ బాబ్జీ గారు ద్వారా నాకు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నాకు వచ్చిందండి. అలానే అసలు పెట్టుకున్నాం కానీ చాలామంది ఎన్నో అన్నారండి, కానీ అసలు ఈ నాయకత్వంలో నాకు వెంటనే ఇలా వచ్చిందండి. అందుకు మా పెంటపాడు గ్రామానికి సంబంధించిన కృష్ణవేణి గారు, కిలిపర్తి వెంకట్రావు గారు కూడా నాకు సహాయం చేశారండి. అలా బాబ్జీ గారు వచ్చి నేను మాట్లాడినంటే, అమ్మ నీకు నేను ఒక 15 రోజుల్లో నీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలాగా చేస్తానన్నారండి. ఆయన మాట అనడమే కాదు చేసి చూపించారండి. మాలాంటి వాళ్ళకి ఇలాంటి మా గవర్నమెంట్ ఇలా ఉండడం వల్ల మాగా ఏమీ లేని వాళ్ళకి మాకు చాలా ఎలా అంటేనండి ప్రతి ఒక్క విషయంలో మాకు ఏదో కుటుంబ సభ్యుల్లాగా తోడుగా ఉండి
నడిపిస్తున్నారండి. ఇలాంటి గవర్నమెంట్ ఉన్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నామండి. మా అమ్మగారికి పెరల్ స్ట్రోక్ వచ్చింది. నేను తొలికి గాయత్రి హాస్పిటల్లో పెడితే నేను ఒక గంతుని, మాకంటే ఏమీ లేదు, వాస్తవంగా చెప్తున్నాను. కూలి పని చేసుకునే వ్యక్తిని. మా అమ్మగారికి బాగోపోతే గాయత్రి హాస్పిటల్లో పెడితే మొలగాల సుబ్రహ్మణ్యం గారు మా రాయపాడు వ్యక్తి మా అమ్మని పరిపాలించడానికి వచ్చి నేనున్నా నీ వెనకాల అని చెప్పి అయ్యి నన్ను సీఎం పొన్నికి పెట్టుకోమన్న వ్యక్తి మొలగాల సుబ్రహ్మణ్యం గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త. పదవి లేకపోయినా సరే రాయపాడికి కష్టం వచ్చినా మొలగాల సుబ్రహ్మణ్యం గారు ఆయన మమ్మల్ని అందరిని ఆదుకునే వ్యక్తి మొలగాల సుబ్రహ్మణ్యం గారు. అదే ఫైల్ తీసుకొచ్చి మన బాధ్య గారి చేతిలో పెట్టి నీకు ఒక 20 రోజులు చెక్ ఇప్పిస్తానన్నారు. నాకు 47,000 అయింది. ఆఖరికి 25,000 చెక్ అందించిన వ్యక్తి మన బాధ్య గారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లిగూడెం ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి దేశంలో ఉద్యోగ కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లు అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వాటి ఉత్తర్వులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు డిఎన్విడి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులు హక్కులు, చట్టాల కోసం అనేక పోరాటాలు చేసి చట్టాలను సాధించుకున్నారని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సభ్యులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా అమలు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఉద్యోగ, కార్మిక, కర్షక ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే విధానాలనే అమలు చేస్తున్నారని అన్నారు. లేబర్ కోడ్లు అమలును ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా మరొక ఉద్యమం తప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కరడ్ల రామకృష్ణ, జవాద్ శ్రీను, పోతు శ్రీను, షేక్ వల్లి, రంగా, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్నటి నుండి ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లని అమలు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దుర్మార్గమైన చర్యలకు నిరసనగా ఈరోజు దేశం అంతటా సిఐటియు, ఇతర కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం స్వతంత్రానికి ముందే పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పి పూనుకున్నది. ఇది కార్మికుల్ని మరొకసారి బానిసలుగా మార్చేటువంటి చర్య తప్ప మరొకటి కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అయ్యా, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ముందే 1926లోనే కార్మిక వర్గం ఐక్యంగా ట్రేడ్ యూనియన్ చట్టాన్ని సాధించుకున్నారు. ఈ కాలంలో అనేక చట్టాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నారు. మరి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ అమలు చేసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి ఈ దేశ ప్రజల సంపదని కట్టబెట్టడం కోసమే లేబర్ కోడ్లు తీసుకొస్తున్నాడు తప్ప కార్మిక వర్గ శ్రేయస్సు కోసం కాదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే కార్మిక వర్గం ఈ దేశంలో కనీస వేతనాలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు అంబానీలు, అదానీలు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నారు. మరి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి పెట్టుబడిదారులకే ఊడిగం చేయడం కోసం మళ్ళీ తిరిగి ఈ లేబర్ కోడ్స్ అనేటువంటి మీరు తీసుకొస్తున్నారు తప్ప కార్మిక వర్గం కోసం కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు అమలవుతున్న కార్మిక చట్టాల స్థానే కొత్తగా 4 కోడ్లని తీసుకొచ్చింది. కార్మిక వర్గం ఇప్పటికే అనేక చట్టాల్లో ఇరుక్కుపోయి ఆ చట్టాలన్నింటినీ కూడా అమలు చేసుకునే పరిస్థితులు లేకుండా ఉన్నారు. కాబట్టి నేను కొత్తగా సంస్కరణలు తీసుకొస్తాను. ఈ నూతన రిఫార్మ్స్ తీసుకొచ్చి రానున్న కాలంలో కార్మిక వర్గాన్ని ఉच्च స్థాయి తీసుకెళ్తానని పేరు చెప్పి నరేంద్ర మోడీ ప్రకటిస్తున్నాడు. తాను ప్రకటించుకునే విధానాన్ని ఒక ప్రగతిశీలగా విధానంగా దాన్ని ప్రకటించేస్తూ గొప్ప విధానంగా ప్రకటిస్తున్నాడు. కానీ ఆచరణలో చూసినప్పుడు కార్మిక వర్గాన్ని బానిసత్వంగా తీసుకెళ్లే విధంగా ఇప్పుడున్నటువంటి కార్మికుల్ని ఉన్న హక్కులు కూడా కాలరాసే విధంగా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి పెట్టుబడిదారులు బాగా అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళు మరింత లాభాలు చేకూర్చే విధంగా, వాళ్ళని మరింత అభివృద్ధి చెందే విధంగా, వాళ్ళ కోసం అనుకూలంగా ఈ విధంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు తీసుకుంది. ఈ కార్మిక చట్టాలు అమలైతే కనుక రానున్న కాలంలో కార్మికులు బానిసత్వంలో వెళ్ళిపోయి వాళ్ళు ఉన్న హక్కులన్నీ హరించబడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి హక్కులు హరించడంతో పాటుగా పని గంటలు పెరుగుతాయి, జీతాలకు కోత విధించబడుతుంది, యజమానులు చెప్పు చేతల్లో పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ విధానాలు పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతాంగం, అన్ని రకాల ప్రధానికం పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 1వ తేదీన మార్కెట్ ఎదురుగా ఉన్న ఎన్కే గ్రౌండ్స్ లో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ సమ్మేళనం సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆహ్వాన కమిటీ సభ్యులు హిందూ సమ్మేళనం విజయవంతం కోరుతూ శంఖారామణి పూరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు ఈతకోటి తాతాజీ, గట్టి మాణిక్యాలరావు, మాకా శ్రీనివాస్, ముత్తా రామారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ సేవా సంఘం తరఫున వారి అనుబంధ సంస్థలతో పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెం పట్టణంలో డిసెంబర్ 1వ తారీఖున భీమవరం రోడ్లో ఉన్న ఎన్కే గ్రౌండ్స్లో హిందూ సమ్మేళనం, ఎందుకంటే హిందూ సమాజంలో ఉన్న రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా ఈ సమ్మేళనంలో పాల్గొవాలని, ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అన్ని రకాల సంఘాలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ఆర్గనైజింగ్లో ఇది జరుగుతుంది. పార్టీకి అతీతంగా కుటుంబ సభ్యులతో ప్రతి కుటుంబం, మీ పిల్లలు, మీరు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే దానికి పెద్ద పెద్ద స్వామీజీలు, మరి పెద్ద పెద్ద నాయకులు వస్తారు కాబట్టి, అంటే రాజకీయం కాకుండా ఎవరైతే మనకి హిందూ సమాజం గురించి మాడగల వ్యక్తులు వస్తారు. ఇది ఒక గంట ప్రోగ్రాం, మధ్యాహ్నం 3ంటికి స్టార్ట్, 5ంటికి క్లియర్ అవుద్ది. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో హిందూ సమాజం, హిందూ భక్తులందరూ కూడా ఈ శంకారం హిందూ సమ్మేళన శంకారంలో పాల్గొనాలని అందరికీ కూడా ఉదయపూర్వ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. హిందూ భక్తులందరూ కూడా తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 1వ తారీఖు జరగబోయేటువంటి హిందూ ధర్మ సమ్మేళన శంఖారావంలో మరి అందరూ కుటుంబ సభ్యులందరూ పార్టిసిపేట్ చేసి మన యొక్క
హిందూ ధర్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. డిసెంబర్ 1వ తేదీన హిందువులందరూ కలిపి ఏకమై నిర్వహిస్తున్నటువంటి హిందూ సమ్మేళనాన్ని ఎన్కే గారి గ్రౌండ్ నందు మధ్యాహ్నం 3 గంటలకి మహోన్నతంగా నిర్వహిస్తున్నారు. ఇది విజయవాడలో జరిగినటువంటి శంఖారావం కంటే కూడా గొప్పగా నిర్వహించాలని నిర్వాహకులందరూ కూడా ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ముఖ్యంగా మహిళలు పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున మన హిందువులందరూ కూడా పాల్గొని హిందూ సంస్కృతిని హిందూ సాంప్రదాయాన్ని కాపాడి ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందగలరని ఆశిస్తూ అందరినీ కూడా ఈ విధంగా ఆహ్వానిస్తున్నాము. డిసెంబర్ 1ని హిందూ సమ్మేళనం వెంకటరామ టాకీస్ థియేటరు వెనక సైడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్టు హిందువులందరూ కూడా ఏకావలసిన రోజు వచ్చింది. ఎందువలనంటే మనం ఎవరికి కూడా హాని చెయ్యం, ధర్మంలోనూ దానంలోనూ అన్నట్లోనూ మనం ఉంటాం. ఈ సంఘటిత కావాలి కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మన యొక్క విధి చాటాలని కోరుతున్నాను. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన పశ్చిమ గోదావరి జిల్లా మెడికల్ ఆఫీసర్ సూర్యనారాయణ, తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిపాల్ డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శారీరక వికలాంగులు 6 ఉన్నారని, వారికి 6,000 పెన్షన్ వస్తుందని, 95% శారీరక వికలాంగుల సాధారణ సర్టిఫికేట్ ఇస్తే వారికి 15,000 రూపాయల పెన్షన్ అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్లను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హెల్త్ మినిస్టర్ అధికారులతో కూడా మాట్లాడి వారికి తగిన సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ, తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిపాల్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జున్, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ఒక 6 కేసుల్ని మనం పెన్షన్ రాకుండా టోటల్లీ డిజేబుల్డ్ అంటే 95% వచ్చినప్పుడు కూడా వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషి హెల్ప్ కావాలి, భోజనం కూడా తనిలే పెట్టాలి. వాళ్ళని మోసుకుని రాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మన 95% ఉన్నా, ఎలిజిబిలిటీ ఉన్నా, మల్టిపుల్ డిజార్డర్ ఒక శారీరకంగాను మానసికంగాను వికలాంగులైన వాళ్ళకి ఇమ్మని మనం దాంట్లో యాడ్ చేయవలసిన అవసరం ఉంది. దానికి ఈరోజు మన అధికారులతో మాట్లాడడం, అందరూ వచ్చి ఎగ్జామిన్ చేశారు వాళ్ళందరినీ. వీళ్ళందరితో జూమ్ కాల్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ పెన్షన్ రావడానికి ఒక ప్రయత్నం అయితే తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి మొదలుపెట్టాం. అది మంత్రి గారి దృష్టిలో కూడా కొండపల్లి శ్రీనివాసరావు గారికి, మరి అచ్చెన్నాయుడు గారికి, మరి సత్య గారికి అందరికీ కూడా మాట్లాడి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ దృష్టిలో పెట్టి స్టేట్ అంతా కూడా ఒక కాన్స్టిట్యున్సీకి 5-6 కేసులు మించి ఉండవు. గత ప్రభుత్వంలో అక్కడ స్థానిక శాసనసభ్యుడో లేకపోతే ఒక మంత్రి చెప్తేనే నిజంగా కూడా 15,000 పెన్షన్ తీసుకున్న సందర్భాలు నేను చూశాను కొన్ని గ్రామాల్లో నేను విజిట్ చేసినప్పుడు. అలాంటివన్నీ కూడా రద్దు చేసి ఏదైతే న్యాయపరంగా టోటల్ డిజేబుల్డ్ తండ్రి కానీ తల్లి కానీ ఒక మనిషి కానీ ఆసరా లేకుండా ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం ఈరోజు చేపట్టాం. ఖచ్చితంగా దాన్ని 10-15 రోజులు, నెల రోజుల లోపల దీన్ని కొలుకు తీసుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యతని తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఏదైనా ప్రయత్నం చేయాలి, ఇది చట్టంలో మార్చాలి. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాంట్లో ఇది కూడా యాడ్ చేసి 95% డిజేబుల్డ్ ఉన్నా దానితో పాటుగా మల్టిపుల్ డిజార్డర్ ఇటు శారీరకంగాను మానసికంగాను వికలాంగులుగా ఉన్న వ్యక్తులకి, మంచం మీద పూర్తిగా లెగలేని వ్యక్తులకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అందరూ సహకరించండి. జూమ్ కాల్ ఏర్పాటు చేస్తాం పేరెంట్స్కి. ఆ పేరెంట్ జూమ్ కాల్లోకి రండి. అది ప్రభుత్వంతో మాట్లాడి మరి మంత్రివర్గ సంఘంలోనూ పవన్ కళ్యాణ్కి, ముఖ్యమంత్రి గారికి దృష్టిలో పెట్టి ఆ పెన్షన్ వచ్చే ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేస్తారు. గౌరవనీయులైన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఈ యొక్క వికలాంగుల సమస్య గురించి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగుల సమస్య గురించి, వారి యొక్క పెన్షన్ల గురించి, వారికి వస్తున్నటువంటి గ్రీవెన్స్ గురించి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే 4,000, 5,000, 6,000 పెన్షన్లతో ఉండి బెడ్రిడన్గా ఉండి 15,000కి అర్హత ఉన్నా కానీ రావట్లేదు అనేటువంటి యొక్క ఫిర్యాదుతో వచ్చారో వాళ్ళందరినీ కూడా చూడటం, పరిశీలించడం కూడా ఈరోజు జరిగింది. ఆ తదుపరి క్యాంపు వీళ్ళని ఎక్కడికి పంపించాలి, మెడికల్ బోర్డు ఫార్మేషన్ విషయంలోనూ మెడికల్ బోర్డు నుంచి ఎటువంటి ఇబ్బందులు మనకు ఎదురుకాకుండా ఏలూరులోనే మెడికల్ బోర్డు సదుపాయాన్ని పూర్తి స్థాయిలో ఆపరేషన్లో ఉంచడానికి గురించి కూడాను
అడిషనల్ డిఎంఈ గారితో కూడాను విన్నవించడం జరిగింది ఎమ్మెల్యే గారు. సో వారు కూడా దీనికి పూర్తిగా సహకరిస్తాము. ఈ యొక్క వీళ్ళకి అర్హత ఉందా లేదా, వీళ్ళకి ఎంత శాతం మనం ఇవ్వచ్చు, 15,000 పెన్షన్కి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా వాళ్ళు పరిశీలించి పూర్తి నివేదిక ఇస్తాము. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈ యొక్క వికలాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లైన్ లిస్ట్ కూడా వాళ్ళు సమర్పించమన్నారు. త్వరలో మరొక కోఆర్డినేషన్ మీటింగ్ అలాంగ్ విత్ డిఎంఎండ్హెచ్ఓ గారు, నేను, మరి స్థానిక గౌరవ శాసనసభ్యులు, మరి బాధితులు కూడా అంటే వికలాంగులు కూడా అందులో యాడ్ చేయమని సార్ సలహా ఇచ్చారు. దాని ప్రకారం కూడాను మేము ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి వారి యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సతతా ప్రయత్నిస్తామని తెలియపరచు. స్థానిక డిఎస్ చెరువు వద్ద కల శ్రీ సత్యసాయి సేవా సమితిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలలో భాగంగా శనివారం 11 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. 23వ తేదీ స్వామి జన్మదినోత్సవం రోజున సామూహిక సత్యసాయి వ్రతాలు, మహానారాయణ సేవ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల సవీన్ బాబా, ప్రావాస్ శ్రీనివాస్, గాది శ్రీరామచంద్రమూర్తి, సింగంశెట్టి సాంబమూర్తి, తోట తిరుపతి రాయుడు, కొలచన ఆత్మారాం, సూర్యచంద్రరావు, మల్లికార్జునరావు, శోభనాద్రిరావు, సంగీత, విజయసాయి, ఆకుల రాము, విష్ణుమూర్తి, విశ్రుద్, సూరజ్, రామకృష్ణ, సతీష్, త్రినాథరావు, గ్రంథిసాయి, జానకి రామయ్య, తోట రాధికారాణి, కొండ లక్ష్మి, రమాదేవి, కొలచన లక్ష్మి, మీరాకుమారి, శ్రీలక్ష్మి, ఆలపాటి లక్ష్మీకుమారి, ధనలక్ష్మి, రామలక్ష్మి, వెంకటరమణ, వరలక్ష్మి, బలుసులమ్మ, తులసి, రత్నం పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని ఈరోజు స్థానిక శ్రీ సత్యసాయి సేవా మందిరంలో హనుమాన్ అర్చనా కార్యక్రమాన్ని నిర్వర్తించి హనుమాన్ చాలీసా ఏకాశవార పారాయణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం అనేటువంటిది జరుగుతోంది. అంతేకాకుండా భగవాన్ సత్యసాయి బాబా వారు హిల్వ్యూ స్టేడియంలో 60 అడుగుల ఎత్తులో 60 అడుగుల స్వామి యొక్క అంజనాయ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. స్వామి ఎందుకు అలా చేశారని అడిగితే, హనుమంతుడు సేవకు ప్రతీక, మీరందరూ సేవకులు కనుక సేవకు వెళ్ళినప్పుడు ఆయనకి నమస్కరించుకుని వెళ్ళినట్లయితే మీరందరూ కూడా ఆయనలాగా నిరహంకారంగా ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించాలనే ఉద్దేశంతో దాన్ని అక్కడ పెట్టడం అనేటువంటిది జరిగింది. సృష్టిలో ఉండే సమస్త జనాభాకి కూడా ఆ స్వామి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఏపీ నీట్లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యులు డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి పాండిచ్చేరి విశ్వవిద్యాలయం కోర్టు సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విశ్వవిద్యాలయ సందర్శకులు నామినేట్ చేశారు. డాక్టర్ రవికిరణ్ శాస్త్రి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, డీన్ అకాడమిక్స్గా సమర్థవంతమైన సేవలను అందించారు. ప్రస్తుతం డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీగా ANR-FCO కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు రవికిరణ్ శాస్త్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ నీట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ కార్తిక్ శేషాద్రి, డాక్టర్ వీరేష్ కుమార్, డాక్టర్ హిమబిందుతో పాటు పలువురు విభాగాధిపతులు, ఆచార్యులు డాక్టర్ రవికిరణ్ శాస్త్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న బడుగు చంద్రశేఖర్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి యోగా పోటీలకు అర్హత సాధించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో బడుగు చంద్రశేఖర్ యోగాసన పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రానున్న జనవరి మాసంలో గోవాలో నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన బడుగు చంద్రశేఖర్ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రముఖులు అభినందించారు. ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో శేషాచల పర్వతం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. శ్రీవారి ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా కేశఖండన శైలిలో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో నిండాయి. స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. వాస్తవ సాగుదారులకు, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇటుకుల గుంటలో జరిగిన సమావేశంలో గోపాలన్ మాట్లాడుతూ రైతు భరోసా వాస్తవ సాగుదారులకు గుర్తించి వారికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు పాలుపూరి సత్యనారాయణ, మహిళా సంఘం జిల్లా నాయకులు పాలుపూరి సత్యవతి, సిఐటియు మండల కో కన్వీనర్, మిడ్ డే మీల్స్ జిల్లా కార్యదర్శి కసి నాగమణి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు వెంకటలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు పిలకాది నాయుడు, మండల కమిటీ సభ్యులు గజ్జిరపు వెంకటేశ్వరరావు, ఎం సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాన సుఖీభావ పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి 46 లక్షల మంది రైతులకి మేము 3,000 కోట్ల రూపాయలు పైగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు వేసామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ వాస్తవంగా ఎవరైతే వ్యవసాయంలో ఉంటున్నారో, ఎవరైతే సాగు చేస్తున్నారో వాస్తవ సాగుదారులకి ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి సహాయం కానీ అన్నదాత సుఖీభావ కానీ ఏమాత్రం పరిహారం వాళ్ళకి అందలేదు. అందువల్ల వాస్తవ సాగుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం ద్వారా అది మరింత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ తుఫాన్ అయినా లేదా ఎండ అయినా వారైనా ఇవాళ వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఇవాళ తీవ్ర ఆవేదనకు గురవుతుంది ఇవాళ కౌలు వ్యవసాయదారులు. కాబట్టి ప్రభుత్వం వారిని ఆదుకోకుండా మేము రైతులకు ఇచ్చాము ఇతరులకు ఇచ్చామని చెప్తే అది ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రధానంగా కౌలుదారులకు కూడా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి ఆర్థిక సహకారం ఏదైతే ఉందో ఆర్థిక సహకారాన్ని కౌలుదారులందరికీ కూడా పేర్లు నమోదు చేసి గుర్తింపు కార్డు ఉన్నవారికి కానీ లేదు కొంతమంది గుర్తింపు కార్డులు కూడా అందలేదు వారికి కూడా ఈ పరిహారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు 150 సంవత్సరాల నుండి జ్యువెలర్స్ వ్యాపారం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ మార్ట్ అధినేతలు పొండగంటి శ్రీనివాస్, పొండగంటి నాగలక్ష్మి నారాయణ దంపతులను ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు శుక్రవారం విజయవాడలో జరిగిన సమావేశంలో సత్కరించి అవార్డును అందజేశారు. అదేవిధంగా వారితో పాటు సుదీర్ఘకాలంగా వ్యాపారం చేస్తున్న విజయలక్ష్మి జ్యువెలర్స్ మార్ట్ అధినేత పొండగంటి రాజాను కూడా అవార్డు ఇచ్చి సత్కరించారు. విజయవాడ నోవెటెల్ హోటల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అందులో 75 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న రాష్ట్రంలో 30 మందిని ఎంపిక చేసి అవార్డులతో సత్కరించారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెం బులియన్ మర్చెంట్స్ ని కూడా సత్కరించారు. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో స్థిరవారం ఉదయం 6 గంటల నుండి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి కండువ, దండ యాలబండి అనిల్ కుమార్, స్వాతి దంపతులు సమర్పించారు. డాక్టర్ సురేంద్ర కుమార్, డాక్టర్ పద్మిని దంపతులు మహాప్రసాదం వితరణ చేశారు. వేటుకూరి సత్యనారాయణ, సంధ్యారాణి దంపతులు కుమారుడు పృథ్వీరాజు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కొప్పిశెట్టి రమణయ్య, దువ్వా శ్రీను, యాలబండి అనిల్ కుమార్, గాదం మురళీకృష్ణ, జగతా స్వామినాయుడు, తాడికొండ వాసు, సుంకర కోటేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, పెద్దల జ్ఞాపకార్థం కార్యక్రమాలలో అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీని, ఆలయ అర్చకులని సంప్రదించాలని కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక 5వ వార్డు సుబ్బాడిపేటలో భోగుల వీరాస్వామి రామాలయంలో కోదండ రామాలయంలో 152వ వారం అన్న సమారాధన కార్యక్రమం. ఇది ప్రతి వారం కూడా దీనికి సహకరిస్తున్న దాతలు కానీ, అలాగే గుడి అభివృద్ధికి, అలాగే ఈ ఇంకా రాబోయే ధనుర్మాసంలో కూడా భక్తులు ఎవరన్నా ఉంటే కార్యక్రమాలు చేయడానికి కానీ, అలాగే పూజ ద్రవ్యాలు అందించడానికి కానీ, అలాగే నెల అయ్యే పూజ పుష్పాలు కానీ, పూజా సామాగ్రి కానీ అందించే దాతలు కానీ, భక్తులు కానీ ఎవరన్నా ఉంటే ఈ మీ స్తోమతను బట్టి విరాళ రూపాన్ని కానీ, వస్తు రూపాన్ని కానీ ఇచ్చి ఆలయ అభివృద్ధికి, అలాగే స్వామివారి కైంకర్యానికి కూడా ఏ లోటు లేకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఉదయం స్వామివారికి కండువాదండ సమర్పించుకున్న దాతలు యాళ్లబండి అనిల్ కుమారు, శ్రీమతి స్వాతి దంపతులు, అలాగే స్వామివారికి మహాప్రసాదం వితరణకు సహకరించిన వారు డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్ గారు, శ్రీమతి డాక్టర్ పద్మిని దంపతులు ప్రసాద వితరణకు సహకారం అందించారు. అలాగే ఈరోజు 152వ వారం స్వామివారికి అన్నదాన కార్యక్రమం
శ్రీ వేటుకూరు సత్యనారాయణరాజు శ్రీమతి సంధ్యారాణి దంపతుల కుమారుడు చిరంజీవి పృథ్వీరాజు గారి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా మరి ఆ శ్రీరామచంద్రమూర్తి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి వారి కుటుంబం సభ్యులు చేయాలని ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 383 శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు, అమెరికాలో నివసించున్న నూనె సుధాకర్ రావు, ఝాన్సీ లక్ష్మి దంపతుల కుమారుడు సుధీర్, మహాలక్ష్మి దంపతుల కుమార్తె సుధీష్ణ, హైదరాబాద్ వాస్తవ్యులు తుమ్మలపల్లి గుప్తా, సునీత దంపతులు, విశాఖపట్నం వాస్తవ్యులు దాసరి శ్రీరామ్మూర్తి, లతా అన్నపూర్ణ దంపతులు, వెంకటరామసూర్య ప్రీతం, ప్రేమస్వరూప్ సహకరించారు. మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 383వ వారాన్ని చేరుకుంది. ఇన్ని వారాలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగే ముఖ్య కారణం దాతల కారణంగానే మేము ఇన్ని వారాలు కూడా ఈ కార్యక్రమం చేయగలిగాము. అన్ని దానాల్లోనూ అన్నదానం మిన్న, ఎందుకంటే వేరే ఏ దానం చేస్తే సరే ఇంకా కావాలి అని అనుకుంటాము, కానీ అన్నదానం చేస్తే కడుపు నిండాక అమ్మాయి ఇంక చాలు అని అంటారు. ఆ తృప్తి ఈ దానానికి ఉంటుంది. ఈ వారం దాతలు హైదరాబాద్ వాస్తవ్యులు, అమెరికాలో నివసించుతున్న నూనె సుధాకర్ గారు, ఝాన్సీ లక్ష్మి దంపతులు, వారి కుమారుడు సుధీర్ గారు, మహాలక్ష్మి దంపతులు, వారి కుమార్తె సుధీష్ణ మార్గశిర మాసం సందర్భంగా ఈ అన్న సమారాధన సహకరించారు. హైదరాబాద్ వాస్తవ్యులు తమ్మలపల్లి గుప్తా గారు, సునీత దంపతులు పెళ్లి రోజు సందర్భంగా అన్న సమారాధన సహకరించారు. మరొక దాత విశాఖపట్నం వాస్తవ్యులు దాసరి శ్రీరామ్మూర్తి గారు, లతా అన్నపూర్ణ దంపతులు, వారి పిల్లలు వెంకట్రామ సూర్య ప్రీతం, ప్రేమ స్వరూప్ మార్గశిర మాసం సందర్భంగా ఈ వారం అన్నదానం సహకరించారు. వారందరి కుటుంబాలను కూడా ఆ శ్రీనివాసుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటుంది మా నవరత్నాలు. మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం 383వ వారానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అన్నదానం ఇలా దాతల సహకారంతో మాతో నిర్విఘ్నంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. ఎవరైనా అన్నదానానికి సహకరించాలనుకుంటే కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్ 9247190199. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.